ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో నేను ఈ రోజు మాట్లాడబోతున్నటువంటి నా బీసీ జాతి యాదవ సోదరుల గురించి నేను మాట్లాడబోతున్నాను. యాదవ జాతి గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇవాళ ఈ సృష్టి యొక్క చరిత్రే యాదవుల చరిత్ర. యాదవుల చరిత్రే ఈ సృష్టి చరిత్ర. చరిత్ర కలిగినటువంటి కులం యాదవ జాతి అని చెప్పేసి నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ బీసీ కులాల్లో 140కి పైగా బీసీ కులాలుంటే పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి కులము యాదవ జాతి అని చెప్పేసి నేను ఇవాళ గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యాదవ సోదరులకి జనాభా ఆధారంగా ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలి, రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి, నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనాభా పరంగా ఇవాళ అగ్రస్థానంలో ఉన్నటువంటి యాదవ్ కుల సోదరులకు అన్ని విభాగాల్లో కూడా అగ్రస్థానంలోనే అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, అదే సమయంలో ఇవాళ యాదవ్ కార్పొరేషన్ కు ఇవాళ వారి జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయించాలా. ఇవాళ చరిత్ర కలిగినటువంటి యాదవ్ సోదరుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి వేల కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ విద్యకు దూరం అయ్యి చిన్నతనంలోనే మరి వాళ్ళ యొక్క కుల వృత్తి ఏదైతే ఉన్నాయో మరి వాళ్ళ గొర్రెల కాపరులుగా కానీ ఇవాళ పిల్లలందరికీ కూడా చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్థిక ఒడిదొడుకులకు వాళ్ళకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యాదవ సోదరుల యొక్క ఆర్థిక పరిస్థితులను పరిశీలించి యాదవ్ కార్పొరేషన్ కు బడ్జెట్లు కేటాయించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా మా యాదవ్ సోదరులకు నేరుగా రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా యాదవ్ సోదరులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇవాళ అట్టడుగు గ్రామాల్లో ఉన్నటువంటి మా యాదవుల పరిస్థితి, వాళ్ళ జీవన ప్రమాణాలు, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తీసుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను.